హలో ఆల్, వెల్కమ్ టు మన బ్లాగ్స్. ఇవాళ నుండి కొత్త సిరీస్ స్టార్ట్ చేసాం, స్టోరీ టెల్లింగ్. మీ ముందుకు కొత్త స్టోరీస్తో ఎంటర్టైన్ చేయడానికి కొత్త జోనర్స్ ని టచ్ చేస్తూ ట్రై చేస్తున్నాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఫస్ట్ హారర్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. చీకటి పడితే ఈ ఊరిలో ఎవరు బయటకు రారు. ఆ పాత ఇంటిని ఎవరు దగ్గరగా కూడా చూడరు. ఎందుకంటే ఒక్కసారి ఆ ఇంట్లోకి వెళితే బయటికి రావడం అసాధ్యం. అయితే రవి అనే అబ్బాయి చాలా ఏళ్ల తర్వాత తన తాతయ్యతో వేసవి సెలవులు గడపడానికి తన ఊరికి వచ్చాడు. ఊరితో తనకి ఉన్న జ్ఞాపకాలు చాలా తక్కువ. రవి తను పుట్టిన ఊరు మొత్తం తిరిగి చూడాలనుకున్నాడు. రవి ఊరంతా తిరుగుతూ చివరికి ఊరి చివరిలో ఉన్న పాత విరిగిన భయంకరమైన ఇల్లు కనపడింది. ఆ ఇంటి చుట్టూ ఉన్న చెట్లు పడిపోయాయి, గడ్డి ఎండిపోయింది, గోడలు పడిపోయాయి, చాలా దారుణమైన స్థితిలో ఉంది. ఒక్కసారి దాన్ని తలుచుకుంటేనే భయంకరంగా ఉంది. అలాంటిది నిజంగా చూస్తే ఎవరికైనా ఒక పీడ కలలా ఉంటుంది. తర్వాత రవి తన తాతయ్యతో, తాతయ్య, ఊరి చివరిలో ఉన్న ఇల్లు ఎవరిది అని అడిగాడు. తాతయ్య నిశ్శబ్దంగా కొద్దిసేపు చూస్తూ లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. రవి, ఈ ఇంటి దగ్గరికి వెళ్ళొద్దు. రాత్రి అయితే అసలు కాళ్ళు కూడా బయట పెట్టొద్దు. తాతయ్య మాటలు విన్న రవి ఆశ్చర్యపోయి ఇలా అడిగాడు, ఎందుకు తాతయ్య, ఎవరైనా ఉన్నారా లోపల? తాతయ్య తల ఊపుతూ, ఇంతకంటే ఎక్కువ ఏమీ అడగకు, రాత్రింది, వెళ్ళి పడుకో అని అన్నాడు. ఆ రాత్రి చీకటిలో హంసపక్షులు కూడా చప్పుడు చేయట్లేదు, గాలి వేయడం లేదు, అంతా భయంకరమైన నిశ్శబ్దం. రవి అంతటితో ఆగలేదు. ఆ ఇంటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. రవి తన ఇద్దరు ఫ్రెండ్స్ సందీప్, కిరణ్తో కలిసి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు రవి తన ఫ్రెండ్స్తో, ఇక్కడ ఏదో ఉంది, అందుకే నానమ్మ తాతయ్య చాలా భయపడుతున్నారు. ఏముందిరా, భూతం ఏదైనా అని కిరణ్ కొంచెం భయంతో అడిగాడు. అప్పుడు రవి, అది వాళ్ళ మూఢనమ్మకం, ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే అసలు నిజం తెలుస్తుంది. హఠాత్తుగా ఒక గాలి వేచింది, చెట్లు కొమ్మలు శబ్దం చేశాయి. ఏదో వింతగా ఉంది అని సందీప్ గట్టిగా మాట్లాడాడు. రావడానికి వచ్చాం కదా, వెళ్ళి చూడాలి అని రవి ముందుకు అడుగు వేశాడు. కాళ్ళు తడబడుతున్నాయి, గుండె గట్టిగా కొట్టుకుంటుంది, కానీ వెనక్కి తగ్గాలి అనిపించలేదు. అప్పుడు ఒక చిన్న పిల్లవాడు నవ్వుతున్నట్టుగా ఒక అరుపు. వాళ్ళు ఒక్కసారిగా వెనక్కి తిరిగారు. అప్పుడు కిరణ్, ఏరా, ఆ సౌండ్ ఎక్కడి నుండి వచ్చింది అని భయంతో అన్నాడు. అప్పుడే ఆ చీకట్లో నుండి ఒక చిన్న పిల్లోడు బయటికి రావడం చూశారు. వాళ్ళందరికీ ఒక్కసారిగా రోమాలు నిక్క పొడుచుకున్నాయి, చెమటలు పట్టాయి, కాళ్ళు వణుకుతున్నాయి, నోట్లో నుండి మాట కూడా రావడం లేదు. నువ్వెవరు అని రవి కాళ్ళు కూడా కదపలేక అడిగాడు. అప్పుడు చిన్న పిల్లోడు అలానే చూస్తూ, నేను గుర్తులేనా, మనం చిన్నప్పుడు కలిసే ఉన్నాం అని అన్నాడు. అప్పుడు సందీప్, ఇదేంటి, రవి చిన్నప్పటి నుండి ఊరికి దూరంగా సిటీలో పెరిగాడు కదా, అది పిల్లోడా లేక? ఇక రవి, సందీప్, కిరణ్ భయపడిపోతూ ఇంటికి తిరిగి వచ్చారు. అప్పుడు రవి, తాతయ్య, ఆ ఇంట్లో ఓ పిల్లోడున్నాడు, నాతో మాట్లాడాడు. తాతయ్య ఒక్కసారిగా భయపడ్డాడు. నువ్వు ఆ పిల్లోడితో ఏమైనా మాట్లాడావా? నిన్ను ఏమైనా టచ్ చేశాడా? లేదు తాతయ్య, కానీ అతను నన్ను గుర్తుపట్టాడు, మనం చిన్నప్పుడు కలిశాము అని అన్నాడు. తాతయ్య ఆలోచనలో పడిపోయి, రవి, నీకు ఆ ఇంట్లో ఏం జరిగిందో చెప్తాను. ఆ ఇంట్లో ఒక కుటుంబం ఉండేది, 2 చిన్నపిల్లలతో సహా. ఒక రాత్రి ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ చనిపోయారు, కానీ ఒక చిన్న పిల్లవాడి శవం ఎక్కడా కనపడలేదు. ఆ రోజు నుంచి ఆ ఇంటి దగ్గరికి ఎవరైనా వెళితే అతను కనిపిస్తాడు. అతనితో మాట్లాడితే వాళ్ళు తిరిగి కనిపించరు. అప్పుడు రాత్రి 12:30 రవి మళ్ళీ ఆ ఇంటి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఆ చిన్న పిల్లవాడు మళ్ళీ కనిపించాడు. నువ్వు వెళ్ళిపోతున్నావా రవి అని అడిగాడు. రవి చాలా సైలెంట్గా ఉన్నాడు. ఒక్కసారి నా చెయ్యి పట్టుకో, నీకు అన్నీ తెలుస్తాయి అన్నాడు. గాలి గట్టిగా వేయటం మొదలైంది, చెట్లు కంపిస్తున్నాయి. రవి నెమ్మదిగా వెనక్కి తగ్గి, నాకు నిన్ను టచ్ చేయడం ఇష్టం లేదు, నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. ఆ పిల్లోడు నవ్వుతూ తన చేయిని పైకి లేపాడు. ఆ నవ్వులో ఏదో వెనక అర్థం ఉంది. చీకట్లో అర్థం కాకుండా అతని రూపం కరిగిపోతూ ఒక్కసారిగా గాల్లో మాయమైపోయాడు. నెక్స్ట్ డేనే రవి తన ఊరిని విడిచి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. కానీ వెళ్లే ముందు తాతయ్య అతనికి ఒక మాట చెప్పాడు. ఆ పిల్లవాడికి ఎవరైనా సహాయం చేయాలి అనుకుంటే వారిని పూర్తిగా తీసుకువెళ్ళిపోతాడు. రవి ఊహించలేకపోయాడు, కానీ ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది, ఆ ఇంటికి ఏదో శాపం ఉందని. రవి ఎక్కిన బస్ నెమ్మదిగా ఊరి అవుట్స్కట్స్ దాటుతుంది. ఆ బస్సులో నుండి ఆ పాత ఇల్లు కనపడుతుంది. ఆ ఇంటి దగ్గర ఇంకా ఆ చిన్న పిల్లవాడు చేతిలో ఒక బొమ్మతో అలానే చూస్తూ మెల్లగా నవ్వాడు. అయితే ఇప్పుడు ఆ చిన్న పిల్లవాడి పక్కన రవిలాగానే ఉన్న ఇంకొక యువకుడు కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరూ రవిని చూస్తూ చేతులు ఊపుతూ
బాయ్ చెప్తున్నారు. అప్పుడు రవి తన పక్కన ఉన్న గాజు కిటికీలో చూసి గుండె ఆగిపోయినట్టుగా అయ్యాడు. ఎందుకంటే అసలు ఆ గాజు కిటికీలో తన రిఫ్లెక్షనే కనపడడం లేదు. అతను ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగానే రవి ఒళ్ళు ఆ చిన్న పిల్లవాడి బొమ్మ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అండ్ ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి మీరు మాకు ఇచ్చే ఒక సపోర్ట్, ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా థ్యాంక్ యూ.